వెల్కమ్ టు కాసో. సో ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను కిడ్స్ టెంట్ హౌస్ తో ఎలా మనం ఈజీగా బ్యాక్గ్రౌండ్ స్టాండ్ అనేది క్రియేట్ చేయొచ్చు అనేది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని వ్యూ చేసినట్లయితే నా ఛానల్లో డిఐవై క్రాఫ్ట్స్ అండ్ డెకరేషన్ వీడియోస్ అయితే చాలా ఎస్పెషల్ గా బాగుంటాయి. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో అయితే నేను ఎటువంటి స్టాండ్ అండ్ క్లాత్ యూజ్ చేయకుండానే అరిటాకులతో ఎలా డెకరేట్ చేయొచ్చు అండ్ చాలా తక్కువ బడ్జెట్ లో విస్తరాకులతో ఎలా చేయొచ్చు అండ్ చాలా కలర్ఫుల్ గా అండ్ గ్రీనిష్ గా ఉండేలాగా ఉండాలి అంటే బీటల్ లీఫ్ తో ఎలా చేయొచ్చు అలాంటి డెకరేషన్ అన్ని వీడియోస్ కూడా చాలా ఈజీగా అయితే చూపించాను. సో చాలా వరకు 10 మందిలో 7 మంది కూడా మనకి ఎలా అంటే ఈకో ఫ్రెండ్లీగా బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా క్యూట్ గా మినిమలిస్టిక్ గానే డెకరేట్ చేయాలని చూస్తూ ఉంటారు. మిగతా 3 మనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ స్టాండ్ క్రియేట్ చేసి దానికోసం బోల్డ్ అని వస్తువులు అయితే కొంటూ ఉంటారు. సో ఈ 7 మెంబర్స్ కి అయితే నా వీడియో చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎకో ఫ్రెండ్లీగా చాలా మినిమలిస్టిక్ గా క్యూట్ గా అయితే నేను డెకరేషన్స్ చేసుకుంటూ ఉంటాను. సో చాలా మంది యూట్యూబర్స్ కూడా పీవీసీ పైప్స్ తో ఎలా మన బ్యాక్గ్రౌండ్ స్టాండ్ చేయొచ్చు అనేది చాలా మంది చూపించారు. కానీ అది అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇంచెస్ కట్ చేయాలి, ఇంచెస్ కట్ చేయాలి అండ్ ఒకవేళ సైజ్ ఆఫ్ పైప్ మారినా కూడా మనకి ఫిట్టింగ్స్ అయితే కుదరవు. సో ఇదైతే ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకైతే వచ్చేయచ్చు. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే రెడీగా ఉంటుంది, ఇంట్లో ఎవ్వరికి కొనుక్కోగలరు. అండ్ ఎవరికైతే లేదో వాళ్ళు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని కొనుక్కొని మనం ఈజీగా బ్యాక్గ్రౌండ్ స్టాండ్ అనేది క్రియేట్ చేయాలి. ఇదే వీడియోలో ఇంకొక డెకరేషన్ క్లిప్ అనేది కూడా మీకు యాడ్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఇదే కిడ్స్ టెంట్ హౌస్ తో నేను వినాయక చవితికి వినాయకుడికి డెకరేషన్ అనేది కూడా చేశాను. సో అదైతే మనకి పెద్ద సైజే వస్తుంది. ఈ రోజు నేను చూపించింది ఇదే టెంట్ హౌస్ లో చిన్న రాడ్స్ తీసుకొని చాలా క్యూట్ గా చేశాను. సో దీన్ని 3 వేగా కూడా చేయవచ్చు. వీడియోస్ లో అయితే ఈ ఎన్ని రకాలుగా మనం డెకరేట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా ఈ స్టాండ్ ని మనం మార్చొచ్చు అనేది కూడా ఫర్దర్ వీడియోస్ లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాము. సో ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ కిడ్స్ టెంట్ హౌస్లో ఈ 3-వే కనెక్టర్ జాయింట్స్ కూడా వస్తాయి. సో దీంట్లో చిన్నది అండ్ పెద్దది కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ఏదైనా సరే సేమ్గా పెట్టొచ్చు. అండ్ నేను ఇక్కడ రాడ్స్ కొన్ని అయితే తీసుకున్నాను. సో 4 ఈక్వల్ రాడ్స్ అయితే తీసుకున్నాను. బేసిక్గా ప్లాస్టిక్ పీవీసీ అనమాట. సో ఒకటి లాంగ్. సో ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అదే విధంగా మీరైతే బ్యాక్డ్రాప్ స్టాండ్ని ఈజీగా చేసేయచ్చు. సో పైన ఈ 3-వే కనెక్టర్స్తో ఇలా జాయిన్ చేసిన తర్వాత కింద బేస్ కూడా ఇదే 3-వే కనెక్టర్స్ని జాయిన్ చేసినట్లయితే మనకి స్టేబుల్గా నిలబడుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ స్టాండ్ బేస్ మరింత స్ట్రాంగ్గా ఉండడానికి నేను ఇదే 3-వే కనెక్టర్స్ని కింద పెట్టాను కదా, సో వాటికే పైప్స్ అనేది కూడా పెడుతున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్ వైజ్ మనకి ఏదైతే ఉందో ఆ కనెక్టర్ని అటు సైడ్ పెట్టినట్టయితే మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ ఫ్రంట్ మనకి ఎలివేషన్ కూడా ఇబ్బందిగా ఉండదు. సో చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ స్టాండ్ ఈజీగా అయిపోయింది. అలాగే ఇప్పుడు డెకరేషన్ టైం. సో నాకు నచ్చినట్టుగా నేను ఇక్కడ సైకస్ పామ్ ట్రీస్ అండ్ లీవ్స్తో నేనైతే డెకరేట్ చేస్తున్నాను. అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా రిబ్బన్తో అయితే నేను ఈ స్టాండ్ అయితే కవర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు రిబ్బన్ లాంటివి ఏమీ అవసరం లేదంటే గ్లిటర్ స్ప్రే కానీ లేకపోతే గ్లిటర్ పెయింట్ కానీ ఏదైనా తీసుకొని మీరు పెయింట్ చేసుకోవచ్చు. సో దట్ ఎవ్రీ టైం మీరు స్టాండ్ కనబడక్కర్లేదు, హైట్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు మీకు.
అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ స్టాండ్ని మరింత కలర్ఫుల్గా ఫ్లోరల్గా డెకరేట్ చేయాలని చెప్పి నేను ఫ్లవర్స్తో అయితే రోల్ చేసుకున్నాను. అలాగే ఈ సైకస్ లీవ్స్ని నేను నార్మల్ థ్రెడ్తోనే టై చేసేసాను. బ్యాక్గ్రౌండ్ స్టాండ్కి ఈజీగా ఉంటాయి. అలాగే ఏ లీవ్స్తో అయినా సరే మీరు కవర్ చేయవచ్చు. ఒకవేళ మీకు వైట్ థ్రెడ్ కనిపిస్తుంది అంటే గ్రీన్ థ్రెడ్ కూడా యూస్ చేసి మీరు కవర్ చేసేయచ్చు. సో చూసారు కదా, నౌ ఇట్స్ టైమ్ ఫర్ మోర్ కలరింగ్. సో ఇలాంటి గ్లిటర్ కలర్ ఏదైనా తీసుకొని గోల్డ్ కలర్ ఈ సైకస్ లీవ్స్ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో అక్కడక్కడ స్ట్రోక్స్ ఇస్తూ ఉంటాయి ఫొటోస్లో అండ్ న్యాచురల్గా కూడా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఇదైతే ట్రై చేయండి ఒకవేళ మీరు ఏదైనా లీవ్స్ పెట్టినట్లయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్టాండ్కి బ్యాక్గ్రౌండ్ కూడా ఖాళీగా ఉంచకూడదు కదా. సో ఇలాగ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చిన్న ఏదైనా తీసుకొని వైట్ థ్రెడ్తో మనం ఫ్లవర్స్ లానే గుచ్చాలి. సో ఇలా చూసారు కదా, ఇలా రోప్స్ లాగా మనం వేలాడదీయాలి. అంతే, ఇంకా మన డెకరేషన్ అయిపోయినట్లే. సో ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫోటో అయితే లాస్ట్ ఇయర్ నేను వినాయక చవితికి వినాయకుడికి డెకరేషన్ చేశాను. సో ఇదే టెంట్ హౌస్తో నేను ఈ రాడ్స్ యూస్ చేసి పెద్దగా క్రియేట్ చేశాను. ఇది ఆల్మోస్ట్ 4.5 by 5.5 ఉంటుంది. అండ్ నచ్చింది కదా ఈ వీడియో? వెళ్ళే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇంకో ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.